హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈరోజు లైవ్కి వచ్చిన ప్రధాన ఉద్దేశం ఏంటంటే, రేపు 3వ తారీఖు ఫిబ్రవరి 3వ తారీఖు ధర్నా చౌక్ వద్ద హిందూ సంఘాలన్నీ కలిపి దేవాలయ పరిరక్షణ ఉద్యమం అని ఏదైతే ప్రారంభించారో అమ్మ జ్యోతిర్మయి గారి ఆధ్వర్యంలో, దాని గురించి వివరాలు తెలియజేయడం కోసం ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ముందుగా దేవాలయాల్ని రక్షించుకోవటం అనే కాన్సెప్ట్, అంటే సేవ్ టెంపుల్స్ అన్నారు కాబట్టి అసలు టెంపుల్స్ని సేవ్ చేసుకోవటం అంటే ఏంటి అనేది నా ఉద్దేశాలు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. ప్రధానంగా చాలా సంతోషించాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజుకైనా సరే, అంటే ఎప్పటి నుంచో చాలామంది పోరాటం చేస్తున్నారు కానీ ఒక సంఘటన అయితే రాలేదు హిందూ దేవాలయ పరిరక్షణ విషయంలో. కానీ ఈరోజు అది వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ బాధపడాల్సిన విషయం ఏంటంటే, ఈ హిందూ దేశంగా ఏదైతే భారత్ హిందూ దేశం అయ్యిందో, అంటే చాలామంది మళ్ళీ ఇక్కడ డివైడ్ చేసే అవకాశం ఉంది. భారత్ హిందూ దేశం కాదు, లౌకిక దేశం అని చెప్పేసి. భారత్ ముమ్మాటికి హిందూ దేశమే. ఇది ఏ విధంగా అని ఆలోచిస్తే, ప్రపంచంలో దాదాపు 150కి పైగా క్రైస్తవ దేశాలు ఉన్నాయి, 50 దేశాలకు పైగా ముస్లిం దేశాలు ఉన్నాయి. ఈ ఇస్లామిక్ దేశాలు కానీ క్రైస్తవ దేశాలు కానీ వీటన్నిటిలో కూడా అచ్చగా 100% అవే మతాలకు సంబంధించిన ప్రజలు ఉన్న దేశాలు కాదు. వాటిల్లో కూడా అనేక వేరే మతాలకు సంబంధించిన వారు ఉన్నారు. అయినా కూడా అవి ఇస్లామిక్ దేశాలుగా క్రైస్తవ దేశాలుగా ఎందుకు ప్రచారంలో ఉన్నాయంటే, ఆ దేశాల్లో క్రైస్తవులు ముస్లింలు మెజారిటీలుగా ఉన్నారు కాబట్టి. అదేవిధంగా చూసినట్లయితే భారతదేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నారు. ఇది ముమ్మాటికి మొదటి నుంచి కూడా హిందువులు ఆధిక్యంగా ఉన్నారు. హిందువులే ఈ దేశం యొక్క మూల సిద్ధాంతాలని నిర్మించున్నారు. కాబట్టి ఈ దేశం కూడా ముమ్మాటికి హిందూ దేశం. సో ఇటువంటి హిందూ దేశంలో ఈరోజు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మా దేవాలయాల్ని కాపాడుకుందాము అని చెప్పేసి అడుక్కుని, దేవాలయాలను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు ముందుకు రండి అని బ్రతిమాలుకునే పరిస్థితి వచ్చింది. ఇది చాలా బాధపడాల్సిన విషయం. అయితే మరి మన దేవాలయాన్ని ఎవరి నుంచి కాపాడుకోవాలి, మనం ఎక్కడి నుంచి కాపాడుకోవాలి? ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఎన్నో హిందూ దేవాలయాలు అనేక రాష్ట్రాల్లో పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి. కేరళలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అయితే ఈ దేవాలయాలు ప్రభుత్వ పెత్తనంలో ఉన్నాయి అంటే కారణం ఏంటంటే, ప్రజలు ఆమోదించారు కాబట్టి. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య దేశం అంటారు. ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే, చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు చెప్తా ఉంటారు, ప్రజాస్వామ్యం అంటే ప్రజలే ప్రభువులు అని చెప్పేసి. ఆ ప్రభువులే ఈరోజు మిమ్మల్ని బతిమాలుతున్నారు. ఇన్నాళ్ళు బ్రతిమలాడాం, ఇక నుంచి పోరాట పొంద ఎంచుకున్నాం. మా దేవాలయాల్ని మాకే అప్పచెప్పండి. ఎందుకంటే ఇది లౌకిక దేశం అని చెప్తున్నారు. ఈ లౌకిక దేశంలో ప్రభుత్వం లౌకికవాద మనస్తత్వంతో ఉండాలి. లౌకికవాదం అంటే ఏంటి? పూర్తిగా మత ప్రమేయం లేని ప్రభుత్వాలు కలిగిన దేశం ఇది. కానీ ఇక్కడ దేవాలయాలని ప్రభుత్వాలే నిర్వహిస్తాయి. మైనార్టీలకి ఏదన్నా ప్రయోజనాలు చేకూర్చాలంటే ఆ ప్రభుత్వాలే చేకూరుస్తాయి మళ్ళీ. కానీ మళ్ళీ మాకు మతంతో సంబంధం లేదు, మాకు అన్ని మతాలు సమానం అంటే, అన్ని మతాలు సమానం అన్నప్పుడు అన్ని మత కేంద్రాలని ప్రభుత్వం పరిపాలిస్తుందా? లేదే. కేవలం హిందూ దేవాలయాల గురించి మాత్రమే వాళ్ళు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు, దేవాదాయ శాఖ అని పెట్టేసి. ఎస్, దేవాలయాలకి నిర్వహణకు ఒక శాఖను పెట్టేసి దేవాలయాల కోసం పెట్టాము అంటే మేము మంచి వచ్చేది ఆలోచించి మాట్లాడుకుని ఏదో చేయడానికి ఉంటుంది. కానీ ఆదాయ శాఖ ఏంటి అంటే, దేవుడు ఆదాయం మీద మాత్రమే మీకు శాఖ అన్నారు. పోనీ అలా దేవుని ఆదాయాన్ని మాత్రమే నియంత్రిస్తున్నారా? లేకపోతే అక్కడ జరిగే అక్రమాలు ఏమైనా జరుగుతుంటే వాటిని మాత్రమే కంట్రోల్ చేస్తూ దేవుడు ఆదాయం పక్కదారి పట్టకుండా మీరు కాపాడుతున్నారా? లేదే. ప్రతిరోజు పూజల్లో ఏ రోజైతే దైనందిన కార్యక్రమాలు ఉంటాయి, వాటన్నిటిలో కూడా మీ పెత్తనాలు ఎక్కువైపోయినాయి. మిమ్మల్ని దేవాలయాన్ని పరిపాలించండి, దేవాలయాలని నియంత్రించండి, కొన్ని జరిగే అక్రమాలు ఏమైనా జరుగుతుంటే నియంత్రించండి అంటే, మీరు ఏకంగా దేవాలయాల మీద పెత్తనం చేస్తాం, దేవాలయాలు అంటే మా గుత్తాధిపత్యం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇట్లాంటి ప్రభుత్వాల నుంచి దేవాలయాన్ని మొదట కాపాడుకోవాలి. ఇంకా రెండవది ఏంటంటే, ఈ ప్రజా ప్రభుత్వాలుగా చెప్పుకునే వాళ్ళని అడ్డం పెట్టుకుని కొంతమంది రాజకీయ నాయకుల ముసుగులో, అది హిందువులు కూడా ఉన్నారు, కొంతమంది హిందువులే అత్యధికులు కూడా హిందువులే ఉన్నారు. వీళ్ళందరూ తమ పదవుల కోసం, తమ పొట్ట గడవటం కోసం దేవాలయాల్లో పదవుల్లోకి దూరేసి దేవాలయ వ్యవస్థల్ని, దేవాలయ ఆచారాలని మంటగలుతూ భ్రష్టు పట్టిస్తున్నారు. ఇక మూడో వర్గం ఎవరంటే ఈ జనరలైజ్డ్, వీళ్ళందరూ కూడా వీళ్ళు అన్యమత శత్రువులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అయితే మతం మారిన తర్వాత కూడా పొట్టకూటి కోసం మా దేవాలయాల దగ్గరికి వచ్చి మా దేవుడి సొమ్ముతో పొట్ట గడుపుకుంటున్నారు. మా దేవుడి సొమ్ముతో, మా దేవాలయ నిర్వహణకి హిందువులు ఇచ్చే సొమ్ముతో అన్యమతస్థులు సిగ్గు లేకుండా అన్యమతస్థులు మా దేవుడి సొమ్ముని తింటున్నారు. తినేది దేవుడి సొమ్ము,
పాడేది మాత్రం దెయ్యం పాటలు. ఇది అందరికీ ఉంటున్న దేవుడి పాట పాడు, దేవుడి సొమ్ము తింటున్న పాపిష్టి వాళ్ళందరి గురించి మాట్లాడుతున్న మాట జనరలైజ్డ్. ఎందుకంటే అలాంటి తప్పు జరుగుతున్నప్పుడు ఖండించకపోగా కొంతమంది అంటున్నారే ఈ దేవాలయం మీ సొమ్మ, మీ అబ్బ సొమ్మ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎస్, ఈ దేవాలయం మాదే, అంటే హిందువులదే. మేమే ఈ దేవాలయ నిర్వహణ కోసం డబ్బులు వేసుకుంటున్నాము. ఈ దేవాలయాన్ని అదేవిధంగా నిర్వహించుకోగల దమ్ము కూడా మాకు ఉంది. కేవలం ప్రభుత్వాలు మాకేదో మంచి చేస్తాయి అన్న ఉద్దేశంతో ఆ రోజు దేవాదాయ శాఖ ఒకటి పెట్టుకుని ఉంటే మేము ఎవరం కూడా ఎదురు తిరగలేదు. అయితే ఈ దేవాదాయ శాఖ మేము అనుకున్నది ఏంటంటే మాకేదో మంచి చేస్తుంది అనుకున్నాం. గతంలో ఒక కథ ఉంది రామాయణంలో. ఒకసారి రాముడు తన విల్లుని ఒక కప్ప మీద పెడితే తను అరవకుండా సైలెంట్గా ఉంది. కప్ప బాణం తీస్తూ రాముల వారు అడిగారట, ఏమో ఎందుకు నువ్వు అరవలేదు అని చెప్పేసి అంటే, నేను నాకు ఏదైనా చిన్న కష్టం వస్తే నేను ఎప్పుడు రామాన్ని తలుచుకుంటాను, మరి ఇప్పుడు నా రాముడి వల్ల నాకు కష్టం వచ్చింది, నేను ఇంకెవరికి చెప్పుకుంటాను అందంట. అట్లాగే ప్రభుత్వాలు మాకేదో పీక్ కట్ల కట్టేస్తాయి, మా దేవాలయాల్ని కాపాడతాయి అని చెప్పి చూసుకుంటే ఈ ప్రభుత్వాలే దేవాలయ కేంద్రాలని, ఆధ్యాత్మిక కేంద్రాలని వ్యాపార కేంద్రాలుగా, రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేసి ఇష్టారాజ్యంగా మా దేవాలయాల్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇది కాకుండా కొంతమంది అపరమేధావులు ఈ మధ్య సొసైటీలో బయలుదేరారు. వాళ్ళ ఉద్దేశాలు ఏంటంటే ఈ దేవాలయాల నిర్వహణ అంతా కూడా ప్రభుత్వాలే చేస్తున్నాయి కదా, కాబట్టి దీనిలో అన్ని మతాల వాళ్ళకి అధికారం ఉంటుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. శబరిమల ఇష్యూలో ఒక మోసం చేసే జర్నలిస్టుల టీవీ ఒకటి ఉంది. ఆ టీవీలో కూడా మాట్లాడుతూ శబరిమల వెబ్సైట్లో ఇదిగో ఇట్లా పెట్టారు, ఈ దేవాలయం హిందువులకు సంబంధించింది కాదు, ఈ దేవాలయం అన్ని మతాలకు సంబంధించింది అని చెప్పేసి. ఈ అన్ని మతాలకు సంబంధించింది మీరు చెప్పారు, మరి అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఒక్కడైనా ఒకరోజు వచ్చి అయ్యప్ప మావాడు, లేదంటే వావర్ మావాడు, లేదు కరుపస్వామి మావాడు, మాలిగపురత్తమ్మ మావాడు అని చెప్పారా మీకు? వాళ్ళకి లేని దొరద, వాళ్ళకి లేని కోరిక మీకెందుకు? మీకు పుట్టిన పైత్యాన్ని హిందువులందరి మీద ఎందుకు రుద్దుతున్నారు? ఒక్కసారి హిందువులందరూ కూడా ప్రతిసారి న్యూస్ ఛానల్ చూస్తున్నారు కదా కళ్ళతో, అదే టైంలో ఒకసారి బుర్రతో ఆలోచించండి. ఇది మన దేశం, ఇది హిందూ దేశం. ఈ దేశంలో దేవాలయాలు ఇవాళ ప్రభుత్వాలు వచ్చాక లేవు. కొన్ని వేల సంవత్సరాల నుంచి, లక్షల సంవత్సరాల నుంచి దేవాలయాలు అనేకం ఉన్నాయి. ఇన్నాళ్ల నుంచి ఉన్న దేవాలయాలు ఈరోజు మన సొంత ప్రభుత్వాలు, మన ప్రజా ప్రభుత్వాలు వచ్చిన 70 ఏళ్ళలో మనం ఈరోజు సేవ్ టెంపుల్స్ అనే ఒక ఉద్యమం చేసుకోవాల్సిన దుస్థితి మనకు ఎందుకు కలిగింది? ఎవరన్నా ఆలోచించండి. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు అమ్మ జ్యోతిర్మయి గారు. అన్ని హిందూ సంస్థలు, ఎవరు కూడా మా సంస్థ పేరు ఉండాలి అన్న ఆలోచన లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ కూడా ముందు సంస్థల తరఫున, వ్యక్తుల తరఫున, వ్యక్తులకు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే స్ఫూర్తి కొనసాగిద్దాం. ఇప్పుడు ఏదైతే ప్రారంభించామో ఇదే స్ఫూర్తి కొనసాగిద్దాం. సంస్థలతో సంబంధం లేకుండా ఒక కాజ్ కోసం మన దేవాలయాల పరిరక్షణ అనే బాధ్యతతోటి మన దేవాలయాలు మన స్వయం పాలనలోకి రావాలని ఒక ఉద్యమంలాగా తీసుకెళ్ళి ఈ ఉద్యమాన్ని ఒక లాంగ్ రన్ ఉద్యమంలాగా ఉంచాలంటే ఇదే విధమైన మైండ్ సెట్ ఉండాలి. మనం ఎవరం కూడా బేషజాలకు పోకూడదు, సంస్థలని సంఘాలని చెప్పేసి ఆలోచనలోకి పోకూడదు. ఒక వ్యక్తిని ముందు పెట్టుకున్నాం, ఆ వ్యక్తి చేస్తున్నారు, ఆ చేస్తున్న వ్యక్తిని చేయనిద్దాం, ఒక మాట మీద నడుద్దాం, ఒక తాటి మీద నడుద్దాం. ఎందుకంటే మనలో మనకి అనేకమైన విధానాలు ఉండొచ్చు. ఎవరి విధానాలు ఎన్నున్నా కూడా అందరి నినాదం ఒకటే కావాలి, మన దేవాలయాలు మన చేతుల్లోనే ఉండాలన్నదే మన నినాదం కావాలి. నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను, అడగండి. సో ఇకపోతే కొంతమంది ఈ వామపక్షవాదులు కానీ, లేదంటే ఈ దోమపక్షాలు అని చెప్పేసి కొన్ని పనికిమాలిన పక్షాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మన దేవాలయాల కాడికి వచ్చేప్పటికీ దేవాలయం డబ్బులు గవర్నమెంట్లు తీసుకుని దేవాలయాలకు సంబంధం లేని అనేక కార్యక్రమాలు, అన్యమతస్తులకు సంబంధించిన అనేక కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటే శబాష్ అంటారు. అదే దేవాలయానికి ప్రభుత్వం ఎప్పుడైనా మన సొమ్ములో నుంచే తిరిగి ₹1 ఇస్తే ఏ దేవాలయానికి హిందువులకు ఎందుకు దోచి పెడుతున్నారు అని చెప్పేసి ఒక గాలి ఏడుపులు ఏడుస్తూ ఉంటారు. గతంలో మీరు చూసినట్టయితే పుష్కరాల టైంలో ఈ కమ్యూనిస్టులు చేశారు. ఏమని? పుష్కరాలకు ప్రభుత్వాలు అంతంత డబ్బులు ఇవ్వాలా అని చెప్పేసి. పుష్కరాలకు కాదు వీళ్ళు ఏడుపు, హిందువులకి ఏది ఇచ్చినా వీళ్ళకి ఏడుపే. మరి హిందువుల దేవాలయాల్లోంచి హుండీల్లోకి చెయ్యి పెట్టి తీసుకుంటున్నప్పుడు వీళ్ళకి నోర్లు పడిపోయినాయా? వీళ్ళకి సిగ్గు చచ్చిపోయిందా? పౌరుషం పడిపోయిందా? హిందువుల సొమ్ము తింటున్నాం అన్న ఫీలింగ్ వీళ్ళలో ఒక్క గాడిద కొడుకు కన్నా లేదా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అదే హిందూ దేవాలయాల మాన్యం విషయంలోకి వద్దాం. దేవాలయాలకు ప్రతి దేవాలయానికి మాన్యం ఉంది. ఎందుకంటే
మనం దేవాలయం కట్టినప్పుడు ఆ దేవాలయ వ్యవస్థ నడవటం కోసం కొంత మాన్యాన్ని, కొంత ధాన్యాన్ని, కొంత స్థిరమైన ఆస్తిని ఏర్పాటు చేసేవాళ్ళు కనుక దేవాలయం కట్టించిన వాళ్ళు. కారణం ఏంటంటే ఈ దేవాలయాలు ఎప్పుడు కూడా స్వయం ప్రతిపత్తితోటి, సమృద్ధితోటి ఉండాలి అని చెప్పేసి. బ్రదర్ మధు చెప్తాను, సమృద్ధిగా ఉండాలి అని చెప్పేసి ఆలోచన చేస్తారు. అంతేగాని మనం గుడి కట్టేసాము, ఆడినో 10 రూపాయలు అడుగుదాం, ఈ దేశంలోకి 20 రూపాయలు అడుగుదాం, ఇట్లా ముష్టెత్తుకొద్దామని చెప్పేసి మన దేవాలయాలకి ఎక్కడా ఆ పరిస్థితి లేదు. అలా ఏర్పాటు చేసిన మాన్యాన్ని ఈరోజు కౌలుకి ఇస్తే కౌలు ద్వారా ఆ కౌలు రైతులు కొన్నాళ్ళు బతుకుతున్నారు. ఆ కౌలు వాళ్ళు తీసుకోగా పోను, మిగిలింది దేవాలయానికి ఎంతో కొంత ఇస్తున్నారు, దేవాలయానికి వనరులు నడుస్తున్నాయి. కానీ ఇవేవి కావు అన్నట్టు ఈ మధ్య కొత్తగా ఒక నినాదం పెట్టారు, దున్నేవాడిదే భూమి అని చెప్పేసి. వాడు ఎవరో దున్నుతున్నాడు అంటే దున్నుతున్నాడు భూమిని రాసిచ్చేయాలంట. మరి దేవుడికి ఏమి ఇవ్వాలి? ఓకే, ఎస్, వీళ్ళకి పేదవాళ్ళ మీద అత్యంత ప్రేమ, జాలి, అన్ని దయ ఉన్నాయి. ఓకే, బాగుంది. మరి ఈ పేదవాళ్ళు ఈ హిందువుల భూముల కోసం మాత్రమే ఎందుకు కక్కుర్తిపడుతున్నారు? భారతదేశంలో ప్రభుత్వ వ్యవస్థల తర్వాత ఈ ఆధ్యాత్మిక వ్యవస్థల్లో అత్యధిక భూములు కలిగిన వాటిలో వక్ఫ్ బోర్డ్ చాలా అగ్రస్థానంలో ఉంది, ముస్లిమ్స్కి సంబంధించింది. మరి వాళ్ళ దగ్గర అంత భూమి, అంత ల్యాండ్ బ్యాంక్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి భూములు దానం చేయాలి అనే ఒక్క మాట అన్న ఈ నికృష్ట మోహాలకు వస్తుందా? రావట్లేదే. కేవలం హిందువుల భూమిని చూడంగానే పీచు మిఠాయి పంచుకున్నట్టు పంచుకు తినాలనే ఫీలింగ్ వీళ్ళకి ఎందుకు వస్తుంది అసలు? ఈ హిందువులు అంటే చేతగాని వారిలాగా, చోట్లలాగా కనపడుతున్నారా? బస్ ఉన్నారేమో, మాలో కూడా ఉండుండొచ్చు. వాళ్ళు లేకపోతే మేము ఈరోజు ఇంతమందిని కూర్చొని మిమ్మల్ని బతిమాలుకుని మీరు వస్తారని మాట్లాడటం ఏమైంది? అవసరం వచ్చింది మాకు? రేపు ధర్నా చౌక్ కాడికి విజిలేస్తే అలా వేల మంది దిగిపోయే పరిస్థితి ఉండేది హిందువులకి. బట్ ఈ రోజుకైతే ఖచ్చితంగా మార్పు వచ్చింది. ఇదివరకు ఇట్లాగా లేదు. ఇప్పుడు హిందువులు ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తూ ఒక సెక్షన్ ఆఫ్ హిందూస్ రెడీగా ఉన్నారు ఉద్యమం కోసం. హిందుత్వాన్ని ఒక గాడిలో పెట్టాలని చెప్పేసి, హిందూ వ్యవస్థను ఒక గాడిలోకి తేవాలని చెప్పేసి వాళ్ళు ఎంతో తాపత్రయపడుతున్నారు. అటువంటి తాపత్రయపడుతున్న వాళ్ళందరికీ కూడా ఇదే మా ఆహ్వానం. రేపు 3వ తారీఖున ఉదయం 10 గంటలకి ధర్నా చౌక్ కాడికి అందరూ చేరుకోండి. ఉదయం 10 గంటలకి ధర్నా చౌక్ అంటే తీరుబడిగా 11కి 12కి మేము వస్తామండి, మాకు ఆఫీసులకి టైం వేసుకోవాలి, లేదా పొద్దున్న ఆశ్రయించుకుని అక్కడికి వస్తాము, లేదంటే అక్కడికి వచ్చి ఆశ్రయించుకుని మేము ఆఫీస్కి వెళ్తామనే మాటలు మాట్లాడద్దు. ఒక్కరోజు పూర్తిగా కేటాయించండి. జీతం పోతే మనిషికి ఒక 1000 రూపాయలు జీతం పోద్ది, లేకపోతే ఒక 2000 జీతం పోద్ది ఒక రోజుకి. కానీ ఆ రోజు ఆదివారం జీతం పోయేవాడు కూడా అవకాశం లేదు. తిండి, ఒక పూట టిఫిన్, ఒక పూట భోజనం, అక్కడ వ్యవస్థ ఉంటే భోజనం చేయండి, లేదంటే కడుపు మార్చుకుందాం. దేవుడి కోసం, మన దేవాలయాల కోసం ఒకరోజు నిరాహార దీక్ష చేసాం అనుకుందాం. ఎందుకంటే మీరు ఈరోజు ఆ ఒక్కరోజు రావటం గురించి మీరు ఆలోచిస్తున్నారు. ఆ ఒక్కరోజు రావటం గురించి మీరు ఆలోచిస్తుంటే ఆ ఒక్కరోజు ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం కోసం ఎన్ని రోజుల నుంచి ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది కష్టపడుతున్నారో మీకు తెలుసా? అంతమంది ప్రతిరోజు దాని గురించి ఆలోచన చేస్తూ అదే తపనగా ఉంటూ ఆ కార్యక్రమాన్ని నిలబెట్టాలి, సక్సెస్ చేయాలి. ఎందుకంటే ఆ ఒక్క ప్రోగ్రామ్ తోటి మార్పు వచ్చేస్తుందని కాదు, దేవాలయాలు తిరిగి మన చేతుల్లోకి వచ్చేస్తాయని కూడా కాదండి. ఆ ప్రోగ్రామ్కి ఆ ఒక్కరోజు కారణం ఏంటంటే అది ఒక నాంది పలుకుతుంది, హిందువుల ఐక్యతను చూపించడానికి ఒక మంచి వేదిక అవుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా భావిస్తున్నారు. కాబట్టి ఆ కార్యక్రమానికి ప్రతి హిందువు, ఇది ఎవరింట్లో పెళ్లి కాదు, మళ్ళీ చెప్తున్నాను, ప్రతి వారిది సొంత కార్యక్రమం. దేవాలయం అంటే మనది. దేవుడికి మనకి ఏదైనా కష్టం వచ్చిందంటే దేవుడి దగ్గరికే వెళ్తారు ప్రతి వాళ్ళు కూడా. స్వామి నీకు అది ఇస్తాం, ఇది ఇస్తామని చెప్పేసి ఆఫర్లు ఇస్తారు, దేవుడి దగ్గర నుంచి అన్ని అడిగి తీసుకుంటారు. కానీ ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే సినిమా హాల్ దగ్గర క్యూ కట్టేసి నిలబడతారు. ఒక అభిమాని హీరో వస్తున్నాడంటే వాడి కోసం రోడ్ల పక్కన ఎండల్లో నిలబడతారు, వాడికి పాలాభిషేకాలు చేస్తారు, వాడి కోసం బ్లాక్ టికెట్లు కొంటారు, బ్లాక్లో టికెట్లు అమ్ముతారు, బ్యానర్లు కడతారు, అన్నీ చేస్తారు. కానీ మీకు కష్టం వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి మీరు ఆ హీరో దగ్గరికి కూడా ఇస్తే వాడి మొహం కూడా చూడడు. మళ్ళీ మీకు ఏదైనా చిన్న కష్టం వస్తే మీరు చేసేది మరలా ఈ దేవుడి దగ్గరికి రావటమే, ఈ దేవుడి దగ్గర వేడుకోవటమే, ఈ దేవుడి దగ్గర ఆడుకోవటమే. కానీ అలాంటప్పుడు కూడా భగవంతుడు మిమ్మల్ని ఏమీ ప్రశ్నించడు, మీరు ఏది అడిగితే అది ఇచ్చి కరుణిస్తున్నాడు. అలాంటి భగవత్ వ్యవస్థ గురించి ఈరోజు ఒక పోరాటం జరుగుతుంది. అటువంటి పోరాటానికి ప్రతి హిందువు మద్దతు ఇవ్వటం మీ బాధ్యత. ఈరోజు అమ్మ జ్యోతిర్మయ్య గారు కానీ, లేకపోతే ఇతర హిందూ సంస్థలు కానీ, ప్రతి వాళ్ళు ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నాం. ఆ కార్యక్రమం ఏది కూడా కాలక్షేపం కోసం కాదు. గుర్తుపెట్టుకోండి, తరతరాల వారసత్వంగా వచ్చిన మన సంస్కృతిని, సంప్రదాయాలని, మన వ్యవస్థల్ని కాపాడుకోవటానికి మన పోరాటం. చాలా మంది, ఒక పెద్ద మనిషి అడిగాడు నన్ను, మీరు ఏ స్థాయిలో ఎక్కడున్నారు, మీరు ఎక్కడున్నారు, ఇంకా 20వ శతాబ్దం వచ్చిన తర్వాత కూడా మతం అని దేవుడని ఎందుకై పట్టుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు.
అరే బాబు, ఈ 20వ శతాబ్దంలోనే, ఈ 21వ శతాబ్దంలోనే మత ప్రచారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, మతం కోసం చంపుతున్న మతాలు ఉన్నాయి. అలా వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళ దాడుల నుంచి ఒక మతాన్ని, ఒక ధర్మాన్ని, ఒక మార్గాన్ని కాపాడుకోవడానికి మేమెందుకు తపన పడకూడదు, తాపత్రయపడకూడదు? దానివల్ల నీకు వచ్చిన నొప్పి ఏంటి? నీలాంటి వాళ్ళకి వస్తున్న బాధ ఏంటి? ఇటువంటి మా మైండ్ సెట్ తోటి హిందువుల్ని ఇంకా ఎంతకాలం బానిసలుగా ఉంచుతారు, బానిసత్వంలోకి నెడతానే ఉంటారు. మారండి. ప్రతివాడు మతం మారమని చెప్పేవాడే కానీ మనం మారదామని చెప్పేవాడు ఎవడో లేడా? పోరాటం అంటే ప్రతివాడు కత్తులు పట్టుకుని, కటార్లు పట్టుకుని యుద్ధం చేయటం, లేకపోతే డాళ్ళు వేసుకుని అవతల మీద పడిపోవటం కాదు. పోరాటం అంటే తప్పు చేస్తున్నోడిని ప్రశ్నించడం, తప్పు చేస్తున్నోడిని నిలువరించడం, పని చేయకుండా తప్పించుకుని తిరుగుతున్నోడిని పని చేసేలాగా ప్రేరేపించడం కూడా. ఈరోజు ధర్మం అంటే ఇదేదో మాకు అంటని పదార్థం, మాకు సంబంధం లేని వ్యవహారం అన్నట్టు చాలామంది వదిలేస్తున్నారు. ధర్మం అంటే ఏంటి? అది నాది కాదు, ప్రతి ఒక్కరిది కూడా. ధర్మంగా బతికితే మనకి లాభం ఏదున్నా కూడా. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా కూడా ధర్మం ఆధారంగానే బతుకుతుంది. అటువంటి ధర్మాన్ని కాపాడుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత. ధర్మో రక్షిత రక్షిత అని ఈ వేదాలు ఏవైతే చెప్తున్నాయో దానికి ప్రత్యేకంగా కారణం లేకపోలేదు. ధర్మాన్ని ఈరోజు మనం రక్షిస్తేనే రేపు మన ధర్మం కాపాడుద్ది. అదే ధర్మం తగ్గిపోయి అనైతికత పెరిగిపోయింది అనుకోండి, ఇదే విధంగా ఉంటుంది. హత్యలు చేసుకోవటం, తోటి వారిని పొడుచుకు తినటం, చంపుకు తినటం, ఇదే బతుకవుతుంది. ఈరోజు పాశ్చాత్య దేశాలు అన్నింటిలో కూడా ఎట్లా ఉందో చూస్తున్నారు కదా. ప్రశాంతంగా బయట 10 నిమిషాలు కూర్చోలేని పరిస్థితి. ఎవడొచ్చి కాలుస్తాడో, ఎవడొచ్చి పొడుస్తాడో తెలియదు. అటువంటి పరిస్థితి త్వరలోనే భారతదేశంలో చూడాలనుకుంటున్నారు ఎవరైనా? మేమైతే చూడాలనుకోవట్లేదు. నా భారతదేశాన్ని మళ్ళీ నందనవనంగా చూడాలనుకుంటున్నాను, హిందూ దేశంగానే చూడాలనుకుంటున్నాను. నాలాగే ఎంతో మంది సంస్థల వాళ్ళు అనుకుంటున్నారు, కార్యకర్తలు హిందువులు అనుకుంటున్నారు, సంస్థలతో ఉన్నోళ్ళు, సంస్థలతో సంబంధం లేని వాళ్ళు అందరూ ఇదే అనుకుంటున్నారు. మరి ఒక సాధారణ హిందువుగా ఉండి గుళ్ళో కూర్చుని పొద్దున్నే అర్చన చేయించుకుని, అభిషేకం చేయించుకుని, అష్టోత్తరం చేయించుకుని, పులిహోర తినేసి ఇంటికి వచ్చేస్తే పని అయిపోయింది అనుకునే సగటు హిందువులరా ఒక్కసారి ఆలోచించండి. ఇది మాత్రమే మన బాధ్యత కాదు. మనం ఎక్కడైతే మనకి ఏదైనా అవసరం వస్తే అర్చన, అష్టోత్తరం, అభిషేకం, ఉప్పన్నం, పులిహోర అనుకుంటున్నామో ఆ గుడిని కాపాడుకోవడానికి అవసరమైతే మనం ప్రాణం పెడతానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఇది మత ఉన్మాదం కాబోదు ఎంత మాత్రం కూడా. ఇది మన ఆధ్యాత్మిక కేంద్రాన్ని, ఆత్మగౌరవ కేంద్రాన్ని కాపాడుకోవటం కోసం మనం మనస్ఫూర్తిగా చేయాల్సిన పోరాటం. అటువంటి పోరాటానికి నాంది రేపు 3వ తారీఖు ధర్నా చౌక్, ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో వేదిక కాబోతుంది. ఆ కార్యక్రమానికి ప్రతి హిందువు రండి. అక్కడికి వచ్చిన తర్వాత నేను తోపంటే నేను తోపని ఫీల్ అవడానికి అక్కడికి రావద్దు. గతంలో చాలా కార్యక్రమాలు చూసిన వాడిగా చెప్తున్నాను. అక్కడికి రండి. అక్కడ ఎవరైతే ఒకరు ముందు నిలబడతారో వారిని గౌరవించండి. అమ్మ జ్యోతిర్మయ్య గారు ముందుంటున్నారు, వారిని గౌరవించండి, వారి నాయకత్వాన్ని అంగీకరించండి. ఒక్కల పేరు మీద ముందుకెళ్ళండి. నలుగురు 4 పక్కల నుంచి లాగి దాన్ని కుక్కలు చంపిన విస్తర చేసే కార్యక్రమం ఎవరూ చేయొద్దు. ఇది ఎవరికి సూచన కాదండి, నా అభిప్రాయం నేను చెప్పాను. ఎవరన్నా నొచ్చుకుని ఉంటే దాన్ని మన్నించండి. కానీ హిందువులందరికీ మళ్ళీ సూచన చేస్తున్నాను, ఈ ప్రోగ్రాంకి ప్రతి ఒక్కళ్ళు హాజరు కావాలి. ఎందుకంటే ఇది ఎవరి ఇంటి కార్యక్రమమో కాదు, ఇది ప్రతి ఒక్కరిది. ఈ వ్యవస్థల్ని మనం ప్రభుత్వాల నుంచి, ఇంటి దొంగలైన కొంతమంది రాజకీయ నాయకుల నుంచి, ఈ వామపక్ష గూండాల నుంచి, ఈ వామపక్ష స్వార్థపరుల నుంచి, తర్వాత అన్యమత శత్రువులు ఎవరైతే మన దేవాలయాల్లో మతం మారి కూడా ఉద్యోగాలు అనుభవిస్తూ మన దేవుడు సొమ్ము తింటున్నారో వాళ్ళు, ఎవరైతే మన దేవాలయాల్లో పనిచేస్తున్న వాళ్ళని ప్రలోభాలు చూపించి మతం మార్చి మరి వీళ్ళ ద్వారా దేవాలయ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారో వాళ్ళు, అలాంటి వాళ్ళందరి నుంచి దేవాలయాన్ని కాపాడుకుంటానికి ఈ యజ్ఞం ప్రారంభించడం జరుగుతుంది. ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలి. ఇది యుద్ధం కాదు, మళ్ళీ చెప్తున్నాను, యజ్ఞం. ఎందుకంటే యుద్ధం అంటే మొదలు పెట్టిన తర్వాత ఎప్పుడైనా ఆపొచ్చు, సగంలో కూడా శాంతి జెండా చూపించేసి జెండా ఎత్తేయచ్చు. కానీ యజ్ఞం అలా కాదు. ఒక్కసారి సంకల్పం చెప్పి కూర్చున్నారంటే పూర్ణాహుతి అయ్యేదాకా అక్కడి నుంచి కదలం. కాబట్టి మన దేవాలయాల వ్యవస్థ ఈ రోజు ఇక్కడ ప్రారంభమవుతుంది. ఇందిరా పార్క్ 3వ తారీఖున ఇందిరా పార్క్లో ధర్నా చౌక్ వద్ద ప్రారంభమవుతుంది. అది పూర్తిగా సక్సెస్ అయ్యి మన దేవాలయాలు తిరిగి మళ్ళీ ఆత్మగౌరవ కేంద్రాలు ఏదైతే పూర్వ భాగ్యంలో ఉన్నాయో ఆ సౌభాగ్యం మళ్ళీ దేవాలయాలకు వచ్చేదాకా మన ఈ పోరాటం ఆపకూడదు, ఆగకూడదు. ప్రతి ఒక్కరూ కూడా దీనికి కట్టుబడి ఉండాలి. ఎన్నిసార్లు అవసరమైతే అన్నిసార్లు ఈ ధర్నా కార్యక్రమాల్లో పాల్గొనాలి. కానీ మొదటి దెబ్బ కొట్టబోతున్నారు రేపు 3వ తారీఖున. దీనికి మాత్రం ప్రతి ఒక్కళ్ళు హాజరు కావాలి. వీలైనంతగా మన సంఖ్యాబలం చూపించాలి. ఇది దూరం అని దగ్గర అని ఆలోచించొద్దు. 2 రాష్ట్రాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడ వారైనా సరే అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు రండి. అవకాశం చేసుకుని మరి రండి. రాలేని వాళ్ళకి మీరెవరు కూడా అన్యదా భావించొద్దు.
రాలేని వాళ్ళు కనీసం మీకు పక్కన వాళ్ళు ఎవరైనా అవకాశం ఉంటే వాళ్ళనన్నా పంపించండి. మీకు రావటం వీలు పడకపోతే ఇంకో నలుగురికి చెప్పండి మెసేజ్ని, వెళ్ళండి అని చెప్పేసి. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి రావాలి. ధర్నా చౌక్లో జరిగేది రేపు ఒక ధర్నా కార్యక్రమం మాత్రమే కాదండి, ఒక ధర్మ కార్యక్రమం, ధర్మ యుద్ధం జరగబోతుంది రేపటి నుంచి. ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమానికి రావాలి. ఇదే విధంగా మన దేవాలయాన్ని కాపాడుకోవాలి అన్న ఆలోచన ప్రతి వాళ్ళలో రావాలి. దీనికి సంబంధించిన డిస్కషన్ రావాలి. ఈ కార్యక్రమం ప్రారంభం మాత్రమే. దీని తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి ఏంటి అనేది మరొక మీటింగ్ ద్వారా విశ్లేషించుకుంటాం, నిర్ణయం తీసుకుంటారు అందరూ కూడా పెద్దవాళ్ళు కలిసి. రైట్, ఇందాక కొంతమంది ప్రశ్న అడిగారు. ఎస్, మీడియాలో చాలా హిందూ సంస్థలు ఉన్నాయి, కానీ అన్ని హిందూ సంస్థలు ఒక పెద్ద లక్ష్యం కోసం పనిచేసే పరిస్థితి తక్కువగా ఉంది. సంస్థలకు అతీతంగా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రాజేష్, ఇప్పుడు హిందూ సంస్థలు అన్నీ ఉన్నాయి, అన్నీ కూడా దాదాపు మనకి దగ్గరలో అందుబాటులో ఉన్న సంస్థల వాళ్ళు అందరూ కూడా మనతో కలిసి వచ్చారు. ఇప్పటిదాకా ఎవరైతే అనేక మంది సంస్థల కోసం పనిచేశారో, ఇప్పుడు ఈ పర్టికులర్ విషయంలో మాత్రం సమస్య కోసం పనిచేస్తామని చాలా మంది వచ్చారు. వారందరికీ కూడా అభినందనలు. ఎవరిని తక్కువ చేసి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, తప్పు మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా అంతకంటే లేదు. టీవీ డిబేట్స్లో యాంకర్స్ డిబేట్కి వచ్చిన వారు ఏం మాట్లాడాలో వారే డిసైడ్ చేస్తున్నారు. దానికి టీవీ ఛానల్స్ హిందువుల గురించి డిబేట్ పెట్టడం ఎందుకంటారు? అంతే మరి. ఎందుకంటే టీవీ ఛానల్స్లో ఏం జరగాలి ఏం జరగకూడదు అనేది కొన్ని ఇప్పుడు లెఫ్టిస్ట్ ఐడియాలజీతో ఉన్న కొన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి. సపోజ్ మొన్న ఒక మోసం చేసే జర్నలిస్టుల టీవీ ఉంది. ఆ టీవీలో మోడరేటర్గా ఉండాల్సిన వాళ్ళు ఒకవైపు వకాల్తా పుచ్చుకుని, మోడరేటర్గా ఉండాల్సిన వాళ్ళు రెండు పక్కల సమన్వయం చేస్తూ చర్చ సాగించాల్సిన వాళ్ళు ఒకవైపు వకాల్తా పుచ్చుకుని ఇంకోవైపు వ్యక్తి కూడా వాళ్ళకి నచ్చిన స్టేట్మెంట్స్ ఇవ్వాలి అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. ఆ ప్రోగ్రామ్ ఎందుకు వివాదం అయిందో తెలుసు, అందరూ చూశారు. అయితే అర్థం కాని విషయం ఏంటంటే అది వివాదం అవ్వలేదు. ఆ వివాదం కావాలనుకునే వాళ్ళు ఆ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశారు. ఎందుకంటే ఇట్లాంటి పబ్లిసిటీ ద్వారా హిందువులను అడ్డం పెట్టుకుని పబ్లిసిటీ చేస్తున్న బతకాలని చెప్పేసి చూస్తున్నారు అట్లాంటి మోసం చేసే జర్నలిస్టులు. అట్లాంటి మోసం చేసే జర్నలిస్టులు ఉన్న టీవీ ఛానల్స్ని ప్రతి హిందువు కూడా బాయ్కాట్ చేయటం తప్ప వేరే మార్గం ఏం లేదు వాళ్ళకి. వాళ్ళు ఏదైతే పబ్లిసిటీ కోరుకున్నారో ఆ పబ్లిసిటీనే వాళ్ళకి నెగిటివ్గా చూపించాలి. వాళ్ళకి అదే దెబ్బ కొడుతుందని తెలిసి వాళ్ళకి ఆలోచన పుట్టుకు రావాలి. ధరావత్ రవి గారు అన్న, మన హిందువులు పిరికి వాళ్ళు ధర్మ పోరాటం చేద్దామంటే రారు, చుక్క ముక్క అంటే ఊరికి వస్తారు. నేను ఎంతమందిని కలిసి మన హిందూ మత చెప్పినా ఏమని సమాధానం అంటే, దేవుళ్ళు ఇక్కడే వాళ్ళే పాపాన్ని వాళ్ళే పోతారని ఒక నిర్లక్ష్యం సమాధానం. నాకే పిచ్చి వాళ్ళే చూస్తున్నాను. అది ఎస్సీ ధరావత్ రవి బ్రదర్ కాదనిలేను, కాకపోతే అందరూ అలా ఉన్నారు అని అనుకోవటానికి కూడా లేదు. అందరూ అలా ఉన్నారు అనుకోవటానికి కూడా లేదు. సుధీర్ గారు జై శ్రీరామ్. ఎందుకంటే ఈరోజు హిందువుల్లో చాలా మంది ఒక పిలుపునివ్వగానే ప్రతి ఒక్కళ్ళు కూడా వస్తున్నారు ముందుకి. ఎందుకంటే గతంలో మేము అనేక కార్యక్రమాలు చేశాము, చూసాం కాబట్టి చెప్తున్నాను. హిందువుల్లో చాలా వరకు చైతన్యం వచ్చింది. అయితే మీరు అన్నట్టు ఈ చైతన్యం సరిపోదు, దీనికి మించిన చైతన్యం రావాలి. మెయిన్ అన్నిటికంటే కూడా ఐకమత్యం రావాలి. ఈ ఐకమత్యం కోసం హిందూ సంస్థలు అందరూ పోరాటం చేస్తున్నారు, అందరూ కూడా ఆ దిశగా పనిచేస్తున్నారు. ఆ ఫలితాలు కూడా వస్తున్నాయి. అయితే అద్భుతాలు అనేది ఓవర్ నైట్ జరిగిపోతాయి అని చెప్పేసి అన్నిసార్లు అనుకోలేము. ఖచ్చితంగా ఓవర్ నైట్ కూడా జరిగే సందర్భం ఉంది, కానీ ప్రతిసారి అట్లా అనుకోలేము. ఈ విషయంలో హిందువులు రేపు ఏం జరుగుతుందో 3వ తారీఖు చూసిన తర్వాత మనం విశ్లేషించుకుంటాం. 3వ తారీఖు కార్యక్రమం మంచి జరిగినా చెడు జరిగినా, అది తక్కువ మంది వచ్చినా ఎక్కువ మంది వచ్చినా ఖచ్చితంగా ఆ కార్యక్రమం అయితే విజయవంతం అనే భావిస్తాం మేము. ఎందుకంటే అది ప్రారంభం మాత్రమే, అది మొదటి అడుగు మాత్రమే. ఈ మొదటి అడుగుతోటి మేము సక్సెస్ని ఫెయిల్యూర్ని అనాలిసిస్ చేయాలను లేకపోతే అసెస్ చేసుకోవాలని చెప్పట్లేదు. రేపు 3వ తారీఖు ప్రోగ్రామ్ యొక్క సక్సెస్ మ్యాగ్నిట్యూడ్ చూసిన తర్వాత దాని ఫర్దర్ స్టెప్స్ ఏముండాలి, ఫర్దర్ ఎటువంటి కార్యక్రమాలు ఉండాలి అనే దాని గురించి ప్రణాళికలు చేయడం జరుగుతుంది. అంతవరకు ఈ కార్యక్రమానికి మళ్ళీ ఒకసారి ప్రతి ఒక్క హిందూ బంధువుకి కూడా ఆహ్వానం చెప్తున్నాము. ఫిబ్రవరి 3వ తారీఖు ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్, హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న ఇందిరా పార్క్ వద్ద, రవి పడాల గారు కాశీలో ఉన్నారు. ఓకే అండి, తప్పకుండా తదుపరి కార్యక్రమంలో కంపల్సరీ మీరు హాజరవుతారు. కానీ ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్లో ఈ కార్యక్రమం ప్రతి హిందువుకి ఆత్మీయ స్వాగతం పలుకుతున్నాం. ఇది ఎవరి ఇంట్లో పెళ్లి కాదు, ఇది మన దేవాలయాల కోసం, మన ధర్మ నిలయాల కోసం మనం చేస్తున్న యుద్ధం. మళ్ళీసారి చెప్తున్నాను, ఇది యుద్ధం కాదు, యజ్ఞం. ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మీ సంకల్పం తెలియచెప్పుకోండి, మీరు సంకల్పం చెప్పుకోండి. ఆ విధంగా ఈ కార్యక్రమానికి అందరూ శ్రీకారం చుడదాం.
తదుపరి ఇప్పుడు రాలేకపోయిన వాళ్ళు భవిష్యత్తులో జరగబోయే ప్రతి కార్యక్రమానికి రావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే హిందుత్వం కోసం మనం ఎన్ని పోరాటాలు చేసినా అల్టిమేట్గా హిందుత్వం అంటే మొట్టమొదటి దేవాలయాలు మాత్రమే. ఆ దేవాలయాన్ని రక్షించుకోకుండా మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా వేస్ట్. ఎందుకంటే ఫస్ట్ మనం గుట్టికే గుడదాం, తర్వాత స్వర్గానికి ఎగిరే ప్రయత్నం చేద్దాం. హిందూ సంస్థలు అన్నిటికీ కూడా మళ్ళీ విన్నపం చేస్తున్నాను, సంస్థలకు అతీతంగా అందరూ కలుద్దాం. జై శ్రీరామ్, జై భారత్ మాత. ఉంటానండి. జై శ్రీరామ్.